హైదరాబాద్ ఆర్టీఏ కార్యాలయం ముట్టడికి ఆటో డ్రైవర్లు వస్తా ఉన్నారు. ఏఐటీయూసీ ఆ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఆటో ప్రైవేట్ మోటార్ డ్రైవర్ల అసోసియేషన్ వీళ్ళంతా హైదరాబాద్ లోని ఆర్టీఏ కార్యాలయం ముట్టడికి నిరసన కార్యక్రమానికి వస్తా ఉన్నారు. వీళ్ళకు ప్రధానంగా 7 డిమాండ్లు పెట్టిండ్రు. 7 డిమాండ్లు ఉన్నాయి. నేను ఇంత ముందుకే చెప్పాను, చాలా మంది పోలీసులు ఉన్నారు, ఈ గేటు దగ్గర అడ్డుకునే ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయని. అందులో భాగంగానే గేటు కూడా క్లోజ్ చేసిండ్రు. ఏఐటీయూసీ వాళ్ళ యొక్క యూనియన్ జెండాలను పట్టుకొని ఆర్టీఏ కార్యాలయం ముట్టడి ముందు నిరసన కార్యక్రమాల్లో నినాదాలు చేస్తా ఉన్నారు. వాళ్ళ డిమాండ్ల పరిష్కారం కోసం వాళ్ళు చాలా ఏళ్ళుగా కొట్లాడుతూ ఉన్నారు. ఆటో డ్రైవర్లు రోజు కొత్త కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా బతుకులన్నీ ఆగమైనాయి, మా కొత్త కొట్టిండ్రు, ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మేము చాలా నష్టపోయామని చాలా రోజులుగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. అందులో భాగంగా ఈ రోజు వీళ్ళు ఆర్టీఏ కార్యాలయం ముట్టడికి వచ్చారు. దాదాపు 7 డిమాండ్లు ఉన్నాయి వీళ్ళకి సంబంధించి. బాగానే వచ్చారు చాలా మంది, దాదాపు ఒక 100 మంది లోపు ఆటో డ్రైవర్లు ఉంటారు. చాలా ఉన్నాయి. ఆ బ్యానర్లో మనకు చూస్తే ఒకసారి ర్యాపిడో, ఊబర్ పై కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏఐటీయూసీ ధర్నా నిర్వహిస్తుంది ఆర్టీఏ కార్యాలయం ముందు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఆటో డ్రైవర్లకు న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇప్పటికి 2.5 సంవత్సరాలు అవుతుంది. మేము అనేకమైన ఉద్యమాలు చేశాం. ఆ ఉద్యమాలు చేసినప్పుడు రవాణా శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ అధికారులు మా సమస్యలు న్యాయమైనవే పరిష్కరిస్తామని చెప్పి పలు దఫాలుగా హామీ ఇవ్వడం తప్ప వాళ్ళు ఇంతవరకు పరిష్కారం చేయలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో వారు ఏమన్నారంటే, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఆటో డ్రైవర్లు పట్టించుకోలేదు, మేము పట్టించుకుంటాము, మేము అధికారంలో రాగానే మేము సంక్షేమ బోర్డు ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గత 13 సంవత్సరాలుగా పెంచని ఆటో ఛార్జీలు పెంచుతామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే అక్కడి ప్రభుత్వాలు 15,000 ఇస్తుందో ఆటో డ్రైవర్లకు, ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పారు. అది ఇంతవరకు ఇవ్వలేదు. అదే విధంగా ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. అదే విధంగా అక్రమంగా నడుస్తున్న 2 వీలర్లను రద్దు చేస్తామన్నారు. యాక్సిడెంటల్ బీమా ఇస్తా అన్నారు. ఒక్క డిమాండ్ కూడా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. దానికి తోడు అదే విధంగా ఫ్రీ బస్సు పేరు మీద మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ ఫ్రీ బస్సు మహిళలకు పెట్టడం వలన ఆటో డ్రైవర్లకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆ సందర్భంగా ప్రభుత్వము మేము వెంటనే ఆటో డ్రైవర్లు ఆదుకుంటామని చెప్పి అనేక దఫాలుగా చెప్పింది తప్ప ఇప్పటి వరకు ఎలాంటి సహాయం చేయలేదు, ఆదుకోలేదు. కాబట్టి మేము ఈరోజు శాంతియుతంగా ఏఐటీయూసీ నాయకత్వాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఏ కార్యాలయాల ముందు ఆందోళన చేస్తున్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రేపు ఆగస్టు జరగబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలను కలుపుకొని లక్షలాది మంది ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు సమీకరించి చలో అసెంబ్లీకి పిలుపునివ్వాలని చెప్పి మేము నిర్ణయం చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అన్ని ఆర్టీఓ కార్యాలయాల్లో ఆటో డ్రైవర్ల సమస్యల మీద సామరస్యంగా వినతి పత్రం ఇవ్వాలని చెప్పి ఏఐటీయూసీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ రోజు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ఆటో డ్రైవర్లు అందరూ ఇక్కడ స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో మహాలక్ష్మి పథకము, 6 పథకాలు ఒకటి మహాలక్ష్మి పథకము, అందులో ఆటో డ్రైవర్లకు అన్యాయం జరగకుండా సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పి అప్పట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అప్పుడు సీఎం కాక ముందు చెప్పడం జరిగింది. కానీ 2.5 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి దాని మీద స్పందన లేదు. అదే విధంగా ట్రాన్స్పోర్ట్ అధికారులు రేడియో స్టిక్కర్ల మీద ఏదైతే ఆటో డ్రైవర్లకు మినహాయింపిస్తారని చెప్పడం జరిగింది. అందులో అదే భాగంగా కూడా ఏదైతే ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అది గవర్నమెంట్ భరించాలని చెప్పి ఒక న్యాయమైన డిమాండ్ మేము పెట్టడం జరిగింది. అది కూడా చేయట్లేదు. అట్లాగే ఓలా, ఊబర్లు 1 ప్లేట్ల ద్వారా 2 వీలర్స్ నడుస్తున్నవి, అది కూడా రద్దు చేయాలని చెప్పి గవర్నమెంట్ ఒక యాప్ తయారు చేసి యాప్ ద్వారా ఓలా, ఊబర్ రద్దు చేసి యాప్ ద్వారా డ్రైవర్లకు న్యాయం చేయాలని చెప్పి మేము న్యాయమైన డిమాండ్ కోరడం జరుగుతుంది.
అదే విధంగా ఏదైతే డ్రైవర్లు ఉన్నారో వాళ్ళకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే వాళ్ళకు 60 ఏళ్ల తర్వాత వాళ్ళకు దానిలో ఉన్న డ్రైవర్లకి న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఎప్పటి నుంచో పోరాటం చేయడం జరుగుతుంది. కానీ ఈ గవర్నమెంట్ నిమ్మకు నీరెక్కినట్లు ఉన్నది. గతంలో కేసీఆర్ 10 ఏళ్ళు ఉండి ఎలాంటి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయలేదు, మేము చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు 2.5 ఏళ్ల నుంచి రేవంత్ రెడ్డి కూడా ఆటో డ్రైవర్లకు చోద్యం చూస్తున్నాడు. భవిష్యత్తులో ఏదైతే ఇంతకుముందు వెంకటేశ్వర చెప్పిండో జరగబోయే అసెంబ్లీ సమావేశంలో పెద్ద ఎత్తున లక్షలాది డ్రైవర్లు అసెంబ్లీ ముట్టడిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్త ఏఐటీసీ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ రోజు హైదరాబాద్ జిల్లాలో ఈ ఆటో డ్రైవర్ల సమస్యల పైన ఆటో డ్రైవర్ల సమస్యల సాధన కోసం ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి బి వెంకటేశ్వరం సారథ్యంలో ఈ రోజు హైదరాబాద్ జిల్లాలో ఈ రోజు ఆటో డ్రైవర్ల సమస్యల కోసం ఒక వినతి పత్రం తయారు చేసి కమిషనర్ గారికి జేటీసీ గారికి ఇవ్వడం జరుగుతుంది. అందులో ప్రధానంగా ఆటో డ్రైవర్లకు ఆటో మీటర్లు 13 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఆటో డ్రైవర్లకు మీటర్ రేట్లు పెంచలేదు. 2013లో పెంచిన రేట్లు ఈ రోజు వరకు కూడా పెంచలేదు. నిత్యావసర వస్తువుల రేట్లు, గ్యాస్ రేట్లు, అనేక రేట్లు పెరుగుతున్నాయి కానీ ఆటో డ్రైవర్లకు మీటర్ రేట్లు పెరగడం లేదు. అదేవిధంగా 2 వీలర్, ఓలా, ఉబేర్, రాపిడో వైట్ ప్లేట్ల ద్వారా నడుస్తున్నాయి. ఆ వైట్ ప్లేట్ ద్వారా నడిచే 2 వీలర్లను రద్దు చేయాలని, అదేవిధంగా ఆటో కార్మికులకు వెల్ఫేర్ బోర్డు వెంటనే ప్రకటించాలని, అదేవిధంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సర్కార్ సంవత్సరానికి 12,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తామన్నారు. అది వెంటనే ప్రకటించాలని తదితర డిమాండ్ల కోసం ఈ రోజు ఆర్టీఓ ఆఫీస్, ఖైరతాబాద్ కమిషనర్ ఆఫీస్ ముందు ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాకు విచ్చేసిన వేలాది మంది ఆటో డ్రైవర్లకు హైదరాబాద్ జిల్లా తరఫున విప్లవాభివందనలు తెలియజేస్తున్నాం. ఆటో డ్రైవర్లు తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కార్యాలయానికి వచ్చినంటే వాళ్ళలో ఉన్న ఆవేదన ఏందో మరి గవర్నమెంట్ తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మరి ఆటో డ్రైవర్లను వాళ్ళ పొట్టగొట్టేవు కానీ వాళ్ళ జీవనోపాధి ఈ గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఓలా, ఊబర్ బైకులు పెట్టినావు, ఫ్రీ బస్సు పెట్టినావు. ఇవన్నిటి వల్ల ఈ రోజు ఆటో డ్రైవర్లు దాదాపుగా 80 మంది ఆత్మహత్య చేసుకున్నా గానీ నీకు ఇంతవరకు పట్టింపు లేదు. మా ఓట్లతో నువ్వు గెలిచినావు, మాతో నువ్వు వచ్చినావు. మరి కాంగ్రెస్ వస్తే అన్ని మానే అన్నావు, అవన్నీ మర్చిపోయినావు, అవన్నీ తుంగలో పెట్టినావు. కాబట్టి రాబోయే రోజుల్లో ఉద్యమం ఉధృతంగా లేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దానికి నువ్వే మూల్యం చెల్లించాలి. ఎంతమంది ఆటో డ్రైవర్లు చనిపోయారో వాళ్ళందరినీ పరామర్శించాలి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి, వాళ్ళ భార్య పిల్లలను చూడాలి. అయినా నువ్వు చూస్తలేవు. కాబట్టి ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమంలో ఏఐటీసీ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో మరి ముట్టడి చేసింది. కాబట్టి ఆటో డ్రైవర్లు గొంతమ్మ కోరికలు కోరుకుంటలేరు, వాళ్ళకి ఇల్లు కట్టిమంటలేరు. వాళ్ళు కోరుకునేది ఒకటే, ఓలా బైకులు నిషేధించండి, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి, ఆటో డ్రైవర్లకు కావాల్సిన పార్కింగ్ స్థలాలు కేటాయించండి, ఆటో డ్రైవర్లకు గుదిబండలాగా తయారైనటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు మరి థర్డ్ పార్టీ కట్టాలంటే కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దాన్ని కూడా నువ్వు కడతానని ఒప్పుకున్నావు. ఇవన్నీ నీ మాటలన్నీ తుంగలో దక్కినావు. నీ అంత అబద్ధాల కోరికో లేడు. ఇంకా రాబోయే రోజుల్లో మా ఉద్యమం ఎంతుంటుందో, మా దమ్ము ఎంతుందో చూపెడతాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ మాకు అండగా ఉన్నది. ఏఐటీసీ తెలంగాణ రాష్ట్ర పక్షాన ఈ రోజు అందరూ కూడా ఏకదాటి మీద వచ్చారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఆటో డ్రైవర్లను 12,000 ఇస్తానని చెప్పినావు నువ్వు. మేము అడగలే నిన్ను, 12,000 నేను ఇస్తాను. ఇచ్చిన మాట నిలబెట్టుకో, మరి మాట తప్పకు. 12,000 రూపాయలు ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాలు రాబోయే 2 సంవత్సరాలు జరిగేటువంటి లెక్క చేసి మా అకౌంట్ లో మాకు వేయండి. లేకపోతే నీ మాట మార్చుకో, నేను ఇవ్వలేని చెప్పు. అందరికి ఇస్తున్నావు ఫ్రీగా. మరి మేము ఏం పాపం చేసినాం? ఆటో డ్రైవర్లు ఏమన్నారు నిన్ను? మరి ఎందుకు అంతగానో వాళ్ళని బాధపడుతున్నావు? కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించని పక్షంలో మా రాష్ట్ర కార్యదర్శి పిలుపులో భాగంగా రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో మేము అందరం ముందుండి మరి దాన్ని సాధిస్తామని తెలియజేస్తూ మా డిమాండ్లు ఆటో యూనియన్ వాళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నాము. మేము అడగనే లేదు, మీరే గవర్నమెంట్ వాళ్ళే ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని చెప్పారు. మరి ఇచ్చడం అమలు చేసడం లేదు. 2.5 సంవత్సరం అయిపోయింది. మళ్ళీ చాలా మంది గిరాకులు లేక ఓలా, ఊబర్లు, 2 వీలర్ల వల్ల మేము లాస్ అయిపోయినాము. డిస్టిక్ బండ్లు, ఆటోలు బయట జిల్లాల నుంచి వచ్చి సిటీలో నడుపుకుంటున్నారు. మేము వాళ్ళు గొడవ పడుతున్నాము. మాకు ఉపాధి లేకుండా అవుతుంది. లాస్ట్ చనిపోయిన వాళ్ళు 8 మంది చనిపోయారు. వాళ్ళ కోసం వాళ్ళకు ఏం ఉపాధి కల్పించలేదు, వాళ్ళకి ఏం డబ్బులు ఇవ్వలేదు.
బతుకున్న వాళ్ళం కూడా కిడ్నీలు అమ్ముకొని బతకాల్సి వస్తుంది లాస్ట్ ఆటో డ్రైవర్లు మేము ఉపాధి లేక. పొన్నం ప్రభాకర్ గతంలో చెప్పిండు కదా ఇస్తాం డబ్బులు ఇస్తాం ఆటో కార్మికులకు అని. ఇస్తామన్నారు అన్ని 420 హామీలు డూప్లికేట్ మాటలు చెప్తున్నాడు. మినిస్టర్ రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడు. వాళ్ళ ఇన్కమ్ వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ జీతాలు వాళ్ళు పెంచుకుంటున్నారు. మామూలుగానేమో రోడ్ల మీద వారేశారు. లాస్ట్కి మేము భార్య పిల్లలు పోషించుకోవాలంటే కిడ్నీలు అమ్ముకొని బతికే పరిస్థితి వచ్చింది మాకు. ఇవన్నీ వాళ్ళు చూస్తలేరా? రోడ్ల మీద తిరుగుతలేరా? ఈ ఫ్రీ బస్ వల్ల తెలంగాణలో ఆడోళ్ళు పైసలు మిగులుతున్నాయి వాళ్ళకి అని చెప్తుంది ప్రభుత్వం. ఫ్రీ బస్సుల వల్ల వాళ్ళకేం లేదు. మహిళలను కోటీశ్వర్లు చేస్తున్నారు. బిచ్చగాలం చేయకుండా చాలదు, రాష్ట్రం దేశం అప్రపాలు అయింది. వాళ్ళని బిచ్చగాలం చేయకుండా చాలదు. ఇంకో 2.5 సంవత్సరాల లోపల వీళ్ళు జీపే లోపల. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం చెప్తుంది, రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్ అంటే ఇప్పుడు బస్సులలో పోతారు కదా ఆడోళ్ళు, ఆ పైసలు ఈ వంట సామానుకో దానికో వస్తాయి, ఆ డబ్బులు మిగులుతున్నాయి కదా, మంచిదే కదా అంటున్నారు. మరి సంక్షేమం సృష్టించమను, సంపద సృష్టించమను, సంక్షేమాలు ఏమను ఎవరొద్దు అన్నాడు. వాళ్ళకి ఇచ్చినట్టు మాకు ఏమను, మేము కూడా మనుషులమే కదా, సమాజంలో మేము కూడా ఓట్లేసి గెలిపించినాం కదా ప్రభుత్వాన్ని. మంచి యువకుడు రేవంత్ రెడ్డి చేస్తాడు, ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి మేము గెలిపించుకున్నాం ఓట్లేసి. మళ్ళీ మాకు ఏం చేస్తున్నాడు? అన్నం పెట్టిన సున్నం పెడుతున్నాడు. వేసిర్రా మీరు కాంగ్రెస్కే ఓట్లు వేసినాం, కాంగ్రెస్కి వేసినాం, గెలిపించినాం కదా. మేమే కాకపోతే అందరూ వేయకపోతే ఆయన ఒక్కడే గెలిచిండా? ఇప్పుడు ప్రభుత్వం పదే చెప్తుంది డబ్బులు లేవు, అప్పుల పాలు ఉంది, అందుకే ఇస్తలేరేమో మరి మీకు. మన అప్పుల పాలు ఉన్నప్పుడు 420 హామీలు ఎవడేమన్నాడు? ఫ్రీ బస్సులు ఎవడు పెట్టమన్నాడు? ఉచిత విద్యుత్ ఎవడేమన్నాడు? వైద్య విద్య మంచినీళ్ళు ఉపాధి కల్పించమను ఇవాళ ఎవరు చేయమన్నారు? తెలదా? వాళ్ళకి హామీలు ఇచ్చేటప్పుడు తెలదా? వైద్యం విద్యపై పెట్టాలంటున్నారా? విద్యం పెట్టమను. వైద్యం ఉంటే ఆరోగ్యంగా ఉంటాడు మనిషి, విద్య ఉంటే విజ్ఞానం వస్తుంది, సమాజంలో బతుకుతాడు. ఇప్పుడు ఆర్టీఏ కార్యాలయం ముట్టడికి వచ్చినావు, ఏం చెప్పదలుచుకున్నావు ప్రభుత్వానికి? ప్రభుత్వము మాకు ఉపాధి కల్పించాలా, సంక్షేమ బోర్డు పెట్టాలి, ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలి, మాకు మీటర్ ఛార్జీలు పెంచాలి. 14 సంవత్సరాలైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు పెన్షన్ లేదు. సంవత్సరానికి 12,000 ఇస్తామన్నాడు, అవి ఇవ్వలేదు. ఏ ఒక్క హామీ ఇవ్వలేదు. మేము ఎన్నో పోరాటాలు చేసినాం, ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో ఉధృతం చేస్తాం ఉద్యమం, ఇచ్చేదే లేదు. ఇంకా చేస్తాం. మీరు ఆటో డ్రైవరేనా? నేను జేబీ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అండి. చెప్పండి. ఈ రోజు కొంచెం లోపల చెప్పండి. నేను జేబీ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ సిహెచ్ మల్లికార్జున్ అంటే నా పేరు. మేము దాదాపు ఈ కాంగ్రెస్ పాలన ఎంత ఎదుర్కొంటున్నాం అంటే అంత ఎదుర్కొంటున్నాం. ఆ రోజు అధికారంలోకి దొంగ హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి వచ్చిన ఈ యొక్క ప్రభుత్వము ఈ రోజున ఏమైంది ప్రభుత్వాన్ని అని మేము అడుగుతా ఉన్నామండి. అది అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అన్నాడు, బైకులు నిషేధిస్తా అన్నాడు, ఇతర రాష్ట్ర ఆటోలని బయట నడుపుకోవాలా చేస్తామన్నాడు. ఇవన్నీ చూటే మాటలు చెప్పి దొంగ హామీలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి మా ఆటో డ్రైవర్ల చావులకు కారణం సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి మేము ప్రశ్నగా చెప్తా ఉన్నాం. అది ఫ్రీ బస్ వల్లనే మీకు నష్టం జరిగింది అనేది మీ వాదన. నిజంగానే జరిగింది, ఆటో డ్రైవర్ల నష్టమే జరిగింది. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆటోలకు పైసలు మిగులుతున్నాయి, వంటకో దానికో దీనికో ఏదైనా ఖర్చులకు అవుతున్నాయని ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం ఆటోల గురించి చెప్పినప్పుడు మరి బైకులు ఎంత ఎట్లా అండి? ఇప్పుడు సరే ఫ్రీ బస్ వల్ల నష్టపోయినాము, దానికి సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నాడు. అదే విధంగా ఓలా ఊబర్ బైకులను ఎందుకు నువ్వు ఆపలేకపోతున్నావు? ఇప్పుడు ఓలా ఊబర్ బైకులు ఇప్పుడు పక్కన ఆంధ్రప్రదేశ్ లో ఓలా ఊబర్ బైకులు నిషేధించారు, వారం 10 రోజుల నుంచి నిషేధించారు. మళ్ళీ నువ్వు ఎందుకు చేయట్లేదు? అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు కదా సీఎం, మరి ఇక్కడ ఎందుకు చేయట్లేదు? అది మా ప్రశ్నిస్తున్నాం. అట్లా అంటే ఇప్పుడు ఆర్టీఏ కార్యాలయం ముట్టడికి మీరు రకరకాల డిమాండ్లతో వచ్చారు, దాదాపు 7 డిమాండ్లు ఉన్నట్టు. మా డిమాండ్లు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడము, ఓలా ఊబర్ బైకులు నిషేధించడము, అదే విధంగా ఇది ఇప్పటి వరకు 200 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 10 లక్షల రూపాయలు కూడా మేము అడుగుతా ఉన్నాము. అదే విధంగా ఈ ఓలా ఊబర్ బైకులు తక్షణమే నిషేధించాలా. ఓలా ఊబర్ రేట్లు ఇస్తానేమో మేము వాడుకుంటాం, రేటు ఇవ్వకపోతే ఎమ్మటే మీ యాప్లు బంద్ చేసుకొని మీ దుకాణం బంద్ చేసుకొని పోవాల్సిందిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అది మీరు మాట్లాడతారా? మీరు ఆటో డ్రైవరే కదా, ఎక్కడ నడుపుతావు ఆటో? ఇదే రోడ్ సిటీ మీ పరిస్థితి చాలా ప్రాబ్లం ఉన్నాయి సార్. కారోబార్లు లేవు, ఓలా ఊబర్ బంద్ అయితే మాకు మంచిగా ఉండేది. కారోబార్లు లేదు, పరేషాని ఉన్నాయి మాకు చాలా. అదే కావాలి మాకు, అంత ఏం లేదు. ఇప్పుడు మీరు పెట్టిన డిమాండ్లలో 12,000 అనేది కూడా ఉంది, మొత్తం 7 డిమాండ్లు పెట్టిండ్రు. ఏది చూపించాలి కావాలి, దానికి కూడా కావాలి కదా సార్ పైసలు. రోడ్ల మీద గిరాకీ లేదు, పరేషాన్ ఉన్నాం. ఏ కట్టడానికి కూడా కావాలి కదా, అదే నాకు బాధ ఉంది, అదే ప్రాబ్లం ఉంది.
కిరాయి బండి ఉన్నది. కాదు, రోజు ఎంత వస్తాయి నీకు అమౌంట్ ఇప్పుడు? లేదు 600 700 చేస్తే ఏమైతే సార్, గ్యాస్ కావాలి, పెట్రోల్ కావాలి. ఆ, రోడ్ల మీద ఏం లేదు, అంతా ఓలా ఉబేర్. మాకు ఓలా ఉబేర్ రాదు. అదే రోడ్ మీద అట్లనే నడిపించుకో. ఫ్రీ బస్ రానప్పుడు ఎంత నడిచేది నీకు? అప్పుడు మంచిగా ఉంటే. ఇప్పుడు ఏం లేదు. చాలా ప్రాబ్లం అవుతున్నాయి ఇప్పుడు. 400 బండి గిరా కట్టాలి, గ్యాస్ పైసలు వెళ్ళాలి. అదే ప్రాబ్లం అవుతుంది. ఇది ఇక్కడున్న ప్రజెంట్ సిచ్యువేషన్. ఆర్టీఏ కార్యాలయం దగ్గర ఆటో యూనియన్ అంటే ఆటో డ్రైవర్లు వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నారు. నిజంగానే ఫ్రీ బస్ వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా నష్టమే జరిగింది. ఈ ఓలా ఊబర్ దీని వల్ల కూడా నష్టాలే. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే ఈ ఫ్రీ బస్ వల్ల ఆడవాళ్లకు ఎవరైతే ప్రయాణం చేస్తారో వాళ్ళకు డబ్బులు మిగులుతున్నాయి, అవి దేనికో దానికి అవసరం వస్తున్నాయని చెప్తా ఉన్నారు. మరి వీళ్ళదేంది? వీళ్ళు ఎట్లా పరిస్థితి? వీళ్ళని ఎవరు చూడాలి? 12,000 ఇస్తా అని ప్రభుత్వం చెప్పింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేనిఫెస్టోలో పెట్టింది, ఇంతవరకు ఇవ్వలేదు. వీళ్ళంతా చాలా ఆగ్రహంగా మాట్లాడతారు. ఈ ముసలాయన మాట్లాడి ఇప్పటిదాకా ఆటో డ్రైవరు చాలా తీవ్రంగా ఖండించిండు. ఇది ఇక్కడున్న ప్రజెంట్ సిచ్యువేషన్. ఇంకా వీళ్ళంతా ఉన్నారు. నేను ఆ డిమాండ్లు ఏంటో ఒకసారి మీకు చదివి వినిపిస్తా. వీళ్ళు పెట్టిన డిమాండ్లు ఒకసారి వినండి. ఫస్ట్ మొత్తం 7 డిమాండ్లు పెట్టినరు. ఫస్ట్ డిమాండ్, ఆర్టీఏ ఆఫీస్లో ఆటోలకు రేడియన్ స్టిక్కర్లను మినహాయించాలి. రెండో డిమాండ్ వచ్చేసి పెరిగిన ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ ఛార్జీలను వెంటనే పెంచాలి. మూడో డిమాండ్ వచ్చేసి ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. నాలుగోది వచ్చేసి అక్రమంగా ఓలా ఊబర్ ర్యాపిడో ద్వారా నడుస్తున్న వెహికల్స్ను వెంటనే నిషేధించాలని 4వ డిమాండ్ పెట్టారు. తర్వాత 5వ డిమాండ్ వచ్చేసి ఓలా ఊబర్ ర్యాపిడో స్థానంలో ప్రభుత్వమే ఒక యాప్ను తీసుకురావాలని కూడా పెట్టినరు. ఇక 6వ డిమాండ్ వచ్చేసి గతంలో ఉన్న యాక్సిడెంట్ బీమాను పునరుద్ధరించాలి. ఇలా స్పెల్లింగ్ మిస్టేక్స్ పడ్డాయి ఇక్కడ. 7వ డిమాండ్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇస్తామని చెప్పినటువంటి 12,000 రూపాయలను వెంటనే ఇవ్వాలనేది వీళ్ళ యొక్క డిమాండ్లు. ఏఐటియుసి ఆటో డ్రైవర్స్ యూనియన్ హైదరాబాద్ వాళ్ళు పెట్టిన ఈ డిమాండ్లను మనం చూడొచ్చు. కానీ నిజమే, చాలా బాధాకరమే. ఒకసారి ఇంకా ఉన్నారు, మాట్లాడిద్దాం. ఏంటి యూనియన్ డిమాండ్లు దాదాపు 7 పెట్టినరు. ప్రధానంగా 12,000 డిమాండ్ కూడా ఉంది ప్రభుత్వం చెప్పినట్టుది. ఏం చెప్తారు? ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన ధర్నా దీని గురించి మేము ఆటో డ్రైవర్లం 12,000 ఇస్తామని చెప్పింది గవర్నమెంట్, ఇస్తలేదు. మా ఆటో మీటర్ రేట్లు పెరుగుతలేవు. మాకు అనేక సమస్యలు పాల్గొంటున్నాము. దీన్ని వెంటనే పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మీరు ఎక్కడ నడుపుతారండి? ఆటోనే తోలుతారా? సిటీ మొత్తం నడిపిస్తాం. పరిస్థితి చాలా దారుణంగా ఉందన్న. మా పరిస్థితి దారుణంగా ఉంది కాబట్టి ధర్నా చౌక్ వచ్చినాము. అయితే మనకు ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు వచ్చుడే ఫస్ట్ ఆటోల మీద చేయబెట్టిండు. ఆటోల మీద చేయబెట్టి ఫ్రీ పాస్ చేసిండు. ఫ్రీ పాస్ చేసి మా పొట్ట మీద కొట్టిండు. మా పొట్ట మీద కొట్టింది అది ఒకటే కాకుండా మీకు 12,000 ఇస్తా, మీరు ఏం బాధపడకుండా అని చెప్పిండు. 12,000 లేదు, 10 రూపాయలు లేదు. ఇంకొకటి కొంచెం రాంగ్ రూట్ పోతే పోలీసులు చాలాను కొడతారు. 1,200 రూపాయలు, 400, 500 ఒక్కొక్క ఇట్లా వాళ్ళు చాలాను కొట్టుడు. ఇది పెట్టిండు. ఇది పెట్టింది మాకు చేసింది ఏం లేదు. ఫ్రీ బస్ పెట్టి ఊర్లో ఉన్న ఆటోలన్నీ హైదరాబాద్లో వచ్చిపడ్డాయి. ఊర్లో ఉన్నాయని హైదరాబాద్లో ఉన్నాయి ఇప్పుడు ఆటోలన్నీ. ఇక్కడే నడుస్తున్నాయి. డిస్ట్రిక్ట్ బండ్లు బ్యాన్ చేయాలి. డిస్ట్రిక్ట్ బండ్ బ్యాన్. ఇక్కడ మేము ఒక బండి 5,50,000 పెట్టుకొని మేము ఎక్కడ నడపాలి? వాళ్ళు వస్తారు, ఆనందంగా నడిపేసుకుంటారు, వెళ్ళిపోతారు. వస్తారు, పొద్దుంతా నడుపుతారు, పొద్దు చేద్దరు కప్పుకున్నాడు వండుకుంటారు. ఇక వారం 10 రోజులు కారోబారు చేసుకొని వెళ్ళిపోతారు ఊరికి. మా పరిస్థితి మేము పోలేం కదా. ఇల్లు కిరాయి కట్టుకొని మేము ఉండాలి. 6,000 7,000 ఇల్లు కిరాయి. ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళని స్కూల్లో చదివించాలి. ఎట్లా చదివించాలి? బండి షోరూమ్కి వెళ్ళి తెచ్చినాం, దాన్ని ఫైనాన్స్ కట్టాలి. ఇప్పుడు ప్రజెంట్ నాదే మంది 6 నెలలు డ్యూ ఉన్నది. బండి ఎప్పుడు ముందుకపోతారో కూడా తెలియదు. ఇట్లా పరిస్థితి ఉంది. ఇంచుమించు అటు ఇటు అంటే కూడా ఇప్పుడు 50,000 అప్పు చేసి ఆ ఫైనాన్స్ కట్టినాం. ఇప్పుడు 6 నెలలు అవుతుంది. ఇంకనైతే ఫైనాన్స్ చేయలేము కదా, ఎవడు అప్పు చేయలేడు కదా. మరి ఈసారి 12,000 ఇస్తానంటే 12,000 లేదు, 10 రూపాయలు లేదు. ఓలా ఊబర్ ర్యాపిడో బ్యాన్ చేయాలి.
మన తెలంగాణ గవర్నమెంట్ ఏదైనా కొత్త యాప్ తెచ్చిపెట్టాలి. దానివల్ల మన గవర్నమెంట్కి ఉపయోగం అవుతుంది, మా డ్రైవర్లకు ఉపయోగం అవుతుంది. రోజు ఎంత నడుస్తుంది ఇప్పుడు ఆటో మీద? రోజు 500-600 సంపాదించడానికి చాలా కష్టం అయిపోయింది భయ్యా. ఫ్రీ బస్సు లేనప్పుడు ఎంత సంపాదిస్తారు? ఫ్రీ బస్సు లేనప్పుడు 1000-1200-1500 దాకా మాకు రోజు వస్తుండే. 1000 నుంచి 1500 దాకా. ఇప్పుడు అట్లాంటిది 600-700 సంపాదించేదే కష్టం అయిపోయింది. ఈ చలన్లు జర్ర రాంగ్ రూట్ ఇట్లా పోయినామంటే ఆడ నిలబడి కొడతారు, 1200 వస్తుంది. మధ్యలో బండి పట్టుకుంటారు. అదే ఇక్కడ విలేజ్కి వెళ్ళి వచ్చిన వానికి యూనిఫామ్ ఉండదు, ఏముండదు, వాటి బండి నడిపిస్తాడు. మాకు యూనిఫామ్ లేకుంటే 200 రూపాయలు చాలను. ఏం చేసింది గవర్నమెంట్? ఇది అందరికి ఒకటి ఉండాలి కదా, చర్యను అందరికి ఒకటే తీసుకోవాలి కదా. చెప్తున్నారు కానీ చేసేది ఏం లేదు. 12,000 ఇస్తున్నాడు, 10 రూపాయలు లేదు. 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంకా 2 సంవత్సరాలు అయితే మళ్ళీ ఎలక్షన్ పెడతారు. సంవత్సరం అయిపోతే మళ్ళీ ఎలక్షన్ల మీద తిరుగుతారు. ఇక మాకు ఎప్పుడు చూసేది? మాకు న్యాయం ఎప్పుడు జరిగేది? ఫ్రీ బస్ బంద్ చేయాలి, గవర్నమెంట్ యాప్ పెట్టాలి. ఓలా ఊబర్ యాప్ మొత్తం బ్యాన్ చేసి పడేయాలి. ఒక యాప్ పెడితే మీకు బెటర్. మాకు బెటరు. ఇంకొకటి బైకులు వైట్ ప్లేట్ వేసుకొని నడిపిస్తారు వాళ్ళు. వైట్ ప్లేట్ వేసుకొని వాళ్ళ కూడా చాలా దెబ్బ ఉంది మనకు. మాకు దెబ్బ ఉంది. ఇప్పుడు ఈ నుంచి ఖైరతాబాద్ పోవాలంటే వాళ్ళు లేడీస్ ఏం చేస్తారంటే అమ్మాయిలు మొత్తం బైక్ల మీదనే పోతారు. మాకైతే ఏం ఉపయోగం లేదు, 1 రూపాయి కూడా మాకు వస్తుంది లేదు. ఎల్లో ప్లేట్ వేసుకొని నడుపుకోమని వాళ్ళంతా దర్జాగా నడుపుతామని మేము 5,50,000 కట్టి మేము ఎల్లో ప్లేట్ వేసుకొని మేము ఎట్లా నడిపేయాలి బండి? మాకు కూడా ఇబ్బందే కదా. దీనివల్ల మేము గవర్నమెంట్ కోరేది ఏంటంటే ఫ్రీ బస్సులు బంద్ చేయాలి, గవర్నమెంట్ ఒక యాప్ పెట్టాలి. 12,000 ఏమి ఇస్తామో ఆ న్యాయమన్నా మాకు చేస్తే మేము కొంచెం బాగుపడతామని ఆలోచిస్తాం. ఆటో డ్రైవర్లు నిజంగా ఫ్రీ బస్సు లేనప్పుడు 1000 నుంచి 1500 సంపాదించుతుంది. ఈయన కూడా చెప్తా ఉన్నాడు. ఈయననే కాదు, చాలా మంది గతంలో కూడా చెప్పారు. ఇప్పుడు 500, 600, 700 హైదరాబాద్లో రూమ్ రెంట్లు కట్టుకుంటూ పిల్లల్ని దాదాపు ప్రైవేట్ స్కూల్లోనే చదివిస్తారు చాలా మంది. ఎందుకంటే మంచిగా చదివించాలి కదా. నెలకు 30,000-35,000, 40,000 రాకపోతే వాళ్ళ బతుకుదేరు ఎట్లా? ప్రశ్నార్థకమే కదా. ప్రభుత్వం ఎన్నో ఖర్చు పెడతా ఉంది, ఏమేమో చెప్తా ఉంది, ఫ్యూచర్ సిటీ అని చెప్తా ఉంది, ఏదేదో చెప్తా ఉంది. వీళ్ళకి 12,000 ఇస్తే కూడా బాగుంటుంది కదా ఆటో కార్మికులకు. ఇప్పుడు గ్రామాల నుంచి కూడా ఆటో కార్మికులు హైదరాబాద్ వచ్చారంట. అక్కడ ఉపాధి కోల్పోయి ఆయననే చెప్తున్నాడు కదా. ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. ప్రభుత్వం ఆలోచన చేయాలి, ప్రభుత్వం పట్టించుకోవాలి. ఆటో కార్మికులను ఇప్పటికే చాలామంది ఇంట్లో పరిస్థితులు బాగాలేక ఆర్థిక ఇబ్బందులై ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు చెప్పిన హామీ కదా, 12,000 ఇస్తామని వీళ్ళే చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు కదా. వాళ్ళు చెప్పిందే అడుగుతున్నారు, వాళ్ళు ఇంతవరకు ఇవ్వట్లేదు. ఇది ఇక్కడ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్. చాలా మంది ఆటో కార్మికులు అయితే ఆర్టీఏ ఆఫీస్ను ముట్టడించే కార్యక్రమం చేసిండ్రు. ఇక మా యూనియన్ లీడర్లు అంతా మాట్లాడుతూ ఉన్నారు. ఇది వాళ్ళ డిమాండ్. ప్రభుత్వం కొంచెం ఆలోచన చేయండి. మీరు ఏమనుకుంటున్నారంటే ఎలక్షన్ల ముందు ఒక 6 నెలలో 7 నెలలో లేదా 1 ఇయర్ ఉండే టైంలో ఆ 12,000 ఇచ్చి ఎలక్షన్లకు పోదామని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తీవ్ర నష్టం జరుగుతుంది. వాళ్ళ కుటుంబాలు గడుస్తలేవు, వాళ్ళ పిల్లల చదువులు ముందుకు సాగుతలేవు, రెంట్లు కట్టాలి వాళ్ళు. ఈ ఆలోచన విరమించుకోండి. ఓట్లు దగ్గర ఉన్నప్పుడు ఓట్ల కోసం 12,000 కాదు, వాళ్ళ జీవితాల కోసం 12,000 ఇవ్వడానికి ప్రయత్నం చేయండి తప్ప మీరు అనవసరంగా వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని ఈ వేదికగా మేము కూడా హెచ్చరిస్తాము. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.